హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పాను కదండి, ఆగస్ట్ 19న మా చెల్లిది ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి. ఆ రోజు ఇంకా డాడీ ఇంట్లోనే ఫంక్షన్ హాల్ చూడకుండా ఇంట్లోనే ఫంక్షన్ చేసుకుందామని చెప్పి 20 kgs ఆఫ్ మటన్ తీసుకొచ్చాడండి. సో కడుగుతుంది, మా చెల్లి కడుగుతుంది. చూడండి ఎలా కడుగుతుందో. నేను వద్దని చెప్పినా అయినా నేను వినలేదు. తనకి ఇవన్నీ చేయడం ఇష్టం అని చెప్పి ఇంకా నేను కూడా సరే అని ఊరుకున్నా. చూస్తున్నారు కదండి, మెహందీ చెల్లిది నేనే పెట్టిన మెహందీ. తనకి చాలా బాగా పెట్టినా కదా, మంచిగా పండింది కూడా. సో నేను వద్దు, అవసరం లేదు, నువ్వు కడగకు, మా మామయ్య ఉన్నాడు, మా మేనమామ, ఆయన కడుగుతాడు, లేకపోతే నేనన్నా కడుగుతాలే అని అంటే వినలేదండి. ఇంకా నేను కడుగుతా అని చెప్పి ఊకున్నది. సో అలా కడిగిన తర్వాతకి మా పెద్ద మామి చిన్న మామి పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా కట్ చేశారండి. ఆ రోజైతే పాపం వాళ్ళు చాలా కట్ చేసినండి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే. సో ఇప్పుడు పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా వేసానండి. సో అలా వేస్తుంటే ఇట్లా పైకని చిల్లిందండి. కొంచెం భయం వేసింది, ఆయిల్ మీద పడుతుందేమో అని చెప్పి. వండేది మాత్రం మా కాలమ్మ, మా పిన్ని. సో మా డాడీ అయితే పక్క నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి. సో అలా అన్నీ వేసినాక మా కాలమ్మ ఏం చేసిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేసింది. ఇంకా మా డాడీ పక్క నుంచి అంటున్నాడు, అట్లా వేయొద్దు, కొన్ని వాటర్ వేసి వేయాలి అని చెప్పి, ఎందుకంటే కింద అడుగంటుతుందంట అట్లా వేస్తే డైరెక్ట్గా. సో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కూడా పసుపు కూడా వేసింది. ఫస్ట్ 2 స్పూన్సే వేసింది. ఇంకా మా డాడీ అన్నాడు, 20 కిలోల మటన్కి ఆ 2 స్పూన్సే ఎక్కడ సరిపోతుంది, ఇంకా వెయ్యి అని చెప్పి. అలా అని అంటే ఇంకా కొంచెం వేసింది. సో అలా వేసినాక ఇప్పుడు మటన్ అని కొంచెం కొంచెం వేస్తున్నారండి. వేసేది మాత్రం మా చిన్న అత్తమ్మ, అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడి వాళ్ళ వైఫ్. సో ఆ గంటె పట్టుకునేది మాత్రం మా చిన్న మేనమామ. ఇక ఆ రోజైతే చాలా పనులు ఉండే, ఒకళ్ళు ఒక్కొక్క పని చేస్తుండే. ఇక అందరైతే హ్యాండ్స్ అయితే పెడుతున్నారండి వంటల దగ్గర. ఎవరు వస్తే ఇంకా వాళ్ళు వండుతూనే ఉన్నారు. సో అలా మా చిన్న అత్తమ్మ వేస్తుంటే మా చిన్న మామయ్య కలుపుతున్నాడు మటన్ అనేది. సో అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపాడండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా. సో అలా కుక్ అవ్వనివ్వాలి, ఒక 10 minutes వరకు మూత పెట్టి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అలా వాటర్ రావాలి. అలాగే క్లిప్ మిస్ అయిందండి, కారం వేసేది క్లిప్ మిస్ అయింది. ఇక డైరెక్ట్ ఇక కారం వేసేసారు. ఇది కారం చూడండి, కారం వేసినాక మంచిగా కలుపుకున్నారు, మంచి కలర్ కూడా వచ్చింది కదా. సో తర్వాత తగినంత వాటర్ కూడా వేశారండి, మటన్ కదా మంచిగా కుక్ అవ్వాలి అని చెప్పి వాటర్ కూడా బాగానే వేసిండ్రు. సో అలా అప్పుడప్పుడు కలుపుతున్నాడు కింద అడగంటకుండా ఉండడానికి. సో అలా లాస్ట్కి అయితే కొత్తిమీర వేసి ఇంకా మసలనిస్తున్నారండి, ఎందుకంటే మంచిగా దగ్గర పడాలి అని వేసిన. లాస్ట్కి అయితే గరం మసాలా కూడా వేసి అలా కలుపుతున్నారు, ఎందుకంటే గ్రేవీ లెక్క వస్తుందని. ఆ రోజు అయితే అన్ని వంటలు అయితే మస్తు కుదిరినాయండి, మంచిగా సరిపోలే కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.